Welcome back to the channel Biotech Lines. So in the last class, we have finished a classification of signals, right? So from this video lecture, I am going to start classification of systems, right? ఒక సిస్టమ్ యొక్క ఫంక్షన్ ఇచ్చినప్పుడు అది లీనియరా నాన్ లీనియరా, టైం వేరియంటా టైం ఇన్వేరియంటా, స్టాటిక్గా డైనమిక్గా, లేకపోతే ఇన్వర్టబుల్ నాన్ ఇన్వర్టబుల్, స్టేబుల్ అన్స్టేబుల్, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని మనం ఈ పర్టికులర్ వీడియో లెక్చర్లో చూస్తాం. ఓకే, అండ్ అలాంగ్ విత్ ఇట్ అండ్ వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ అండ్ టిపికల్ పార్ట్ ఆఫ్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఈజ్ నథింగ్ బట్ కన్వల్యూషన్. ఓకే, సో కాబట్టి అంటే ఎల్టీఏ సిస్టమ్స్, ఒక ఎల్టీఏ సిస్టమ్ యొక్క అవుట్పుట్ అనాలిసిస్, దట్ ఈస్ నథింగ్ బట్ కన్వల్యూషన్, రైట్? So along with the different types of systems, we will also deal with LTI systems, right? So ఈ classification of systems లో మనం different types of systems along with that convolution operation, that means analyzing LTI system. Okay, ఈ two concepts అనేది ఈ particular video lecture లో we will finish it up. Okay, I mean ఈ video lecture లో కాదు, ఈ unit లో. Okay, fine. First keep the heading classification of systems. Okay, classification of systems. మా యాక్చువల్లీ ఫస్ట్ మీకు సిస్టమ్ అంటే ఏంటో తెలియాలి, ఫస్ట్ థింగ్. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకున్నాం ఎప్పుడైనా, లెటర్ సపోజ్ నేను ఒక ఫోన్లో మాట్లాడుతున్నాను అనుకోండి. ఓకే, సో ఇంకొక ఏరియాలో ఇంకో డెస్టినేషన్ పొజిషన్లో ఇంకొక అతను నాతో ఫోన్లో మాట్లాడుతున్నారు అనుకుందాం. ఓకే, సో నేను ఫోన్ మాట్లాడినప్పుడు ఫస్ట్ నా సిగ్నల్ టవర్ దగ్గరికి వెళ్తుంది. ఓకే, సో ఆ టవర్ దగ్గర నుంచి అతను రెస్పెక్టివ్ టవర్ దగ్గరికి వెళ్ళి ఆ ఏరియా నుంచి అతని ఫోన్కి వెళ్తుంది సిగ్నల్. యాక్చువల్గా జరిగే ప్రొసీజర్ అది. ఓకే, ఇక్కడ నేను మాట్లాడే ఫోన్లో ఉండేటటువంటి ఏదైతే మాట్లాడుతున్నానో అది సిగ్నల్. ఓకే, సో ఆ సిగ్నల్ని ప్రాసెస్ చేసి మళ్ళీ రీట్రాన్స్మిట్ చేసేటటువంటిది ఏంటి అంటే టవర్. ఆ టవర్ని ఏమంటాం అంటే సిస్టమ్ అంటాం. ఓకే, సో కాబట్టి మనం సింపుల్గా ఒకటి చెప్పాలంటే ఇనీషియల్గా ఒక సిగ్నల్ అంటే ఏంటంటే ఏదైతే టైంని బట్టి వేరీ అవుతుందో దాన్ని సిగ్నల్ అంటాం. అది ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసాం. సో సిస్టమ్ అంటే ఏంటి? సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఫిజికల్ డివైస్ విచ్ పెర్ఫార్మ్స్ ఆపరేషన్ ఆన్ సిగ్నల్స్. ఓకే, సో కాబట్టి సిగ్నల్ అంటేనేమో ఫిజికల్ క్వాంటిటీ, అది టైంని బట్టి వేరీ అవుతుంది, అది ఏదైనా కావచ్చు. అదే సిస్టమ్కి వచ్చేసరికి సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫిజికల్ డివైస్ విచ్ పెర్ఫార్మ్స్ ఆపరేషన్స్ ఆన్ సిగ్నల్స్. ఓకే, సో కాబట్టి ఫస్ట్ ఆ పాయింట్ నోట్ చేసుకున్నామా? ఏ సిస్టమ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ ఫిజికల్ డివైస్ విచ్ పెర్ఫార్మ్స్ ఆపరేషన్స్ ఆన్ సిగ్నల్స్. ఓకే, అదొకటి గుర్తుంచుకోండి. ఓకే, సో ఇన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ సిస్టమ్స్, ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ మెంట్ బై లీనియర్ అండ్ నాన్ లీనియర్, రైట్? లీనియర్ అండ్ నాన్ లీనియర్, ఆబ్వియస్లీ లీనియర్ అండ్ నాన్ లీనియర్. ఓకే, ఒక సిస్టమ్ ఇచ్చినప్పుడు అది లీనియర్ అని ఎలా చెప్తాము, నాన్ లీనియర్ అని ఎలా చెప్తాము, ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం ఈ కాన్సెప్ట్లో చూస్తాం. ఓకే, మా ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తాను, ఒకటి అర్థం చేసుకోండి. ఏ సిస్టమ్ అయితే సూపర్ పొజిషన్ థియరంను ఫాలో అవుతుందో దాన్ని లీనియర్ అంటాం. ఏదైతే సూపర్ పొజిషన్ థియరం ఫాలో అవుదో ఆ సిస్టమ్ని నాన్ లీనియర్ సిస్టమ్ అంటాం. ఓకే, సో కాబట్టి ఇంకొకసారి రిపీట్ చేస్తాను చూడండి. ఏ సిస్టమ్ అయితే సూపర్ పొజిషన్ థియరంను ఫాలో అవుతుందో అది లీనియర్. ఏ సిస్టమ్ అయితే సూపర్ పొజిషన్ థియరంను ఫాలో అవ్వదో అది నాన్ లీనియర్, ఆబ్వియస్లీ. ఓకే, సో కాబట్టి ఆ పాయింట్ నోట్ చేసుకోండి. నౌ లెట్ us సపోజ్ యాక్చువల్గా ఒక సిస్టమ్ని నువ్వు లీనియర్ సిస్టమ్ అనాలంటే ఏమవ్వాలి అంటే, ఇన్ జనరల్గా లీనియర్ అండ్ నాన్ లీనియర్ సిస్టమ్స్. ఓకే, ఫస్ట్ y of t is equal to, ఇన్ జనరల్గా లెట్ us సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానమ్మా, నేను ఎగ్జాంపుల్ కింద తీసుకుంటున్నాను. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. y of t is equal to లెట్ us సే x of t ప్లస్ x of t minus 1. ఇది ఒక సిస్టమ్ అని చెప్పారు అనుకోండి అమ్మా. ఫర్ సపోజ్ ఈ సిస్టమ్ ఇచ్చేసేసి ఇది లీనియరా కాదా అని మిమ్మల్ని అడిగారు అనుకోండి అమ్మా. ఫర్ సపోజ్ యాక్చువల్గా చూసి చెప్పచ్చు అది లీనియర్, ఎందుకంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫంక్షన్ ఆఫ్ x, రైట్? సో కాబట్టి డెఫినెట్గా ఇట్ విల్ బి లీనియర్. ఓకే, సో కానీ మనం అసలు అట్లా మనం డైరెక్ట్గా కొన్ని విషయాలు చెప్పలేం కదా. సో అలాంటప్పుడు దానికంటూ ఒక స్పెసిఫిక్ ప్రొసీజర్ ఉండాలి. అది ఏంటో నేను చెప్తాను చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ y ఆఫ్ టీ ఇవ్వగానే ఫస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే y1 ఆఫ్ టీ, ఫస్ట్ థింగ్. ఓకే, y1 ఆఫ్ టీ. y1 ఆఫ్ టీ అంటే సింపుల్గా x ప్లేస్లో x1 పెట్టుకోండి అమ్మా, చాలు. ఓకే, y1 ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ సింప్లీ x1 ఆఫ్ టీ ప్లస్ x1 ఆఫ్ టీ మైనస్ 1. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ y1 ఆఫ్ టీ. నెక్స్ట్ ఇమ్మీడియట్గా నెక్స్ట్ మూమెంట్లో y2 ఆఫ్ టీ రాయండి. y2 ఆఫ్ టీ, y2 ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు y2 ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, x ప్లేస్లో x2 పెట్టుకుంటాం, రైట్? సో కాబట్టి x2 ఆఫ్ టీ ప్లస్ x2 ఆఫ్ టీ మైనస్ 1. ఓకే, సో ఒక సిస్టమ్ ఇచ్చి అది లీనియర్ సిస్టమా నాన్ లీనియర్ సిస్టమా అని అడిగితే, సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఒక సిస్టమ్ ఇచ్చిన సిస్టమ్ తీసుకోండి. ఫస్ట్ మీరు y1 ఆఫ్ టీ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే సింపుల్గా x ప్లేస్లో x1 సబ్స్టిట్యూట్ చేయండి. అండ్ నెక్స్ట్ y2 ఆఫ్ టీ ఫైండ్ అవుట్ చేయండి, అంటే సింపుల్గా x ప్లేస్లో x2 సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే x3 ఆఫ్ టీని డిఫైన్ చేయాలమ్మా. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో x3 ఆఫ్ టీని డిఫైన్ చేయాలి. x3 ఆఫ్ టీ ఏ క్వశ్చన్ కైనా కామన్ అది. x3 ఆఫ్ టీ ఈజ్ నథింగ్ బట్ a ఇంటూ x1 ఆఫ్ టీ
plus b into x2 of t. This is common for every question. x3 of t is equal to a into x1 of t plus b into x2 of t. ఇప్పుడు మీరు y3 of t రాయండి. y3 of t is equal to సింపుల్ గా ఎక్స్ ప్లస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం, x3 గా సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేయండి x3 of t plus x3 of t minus 1, ఆబ్వియస్లీ x3 of t minus 1. ఓకే, కానీ x3 of t నువ్వు ఏమని డిఫైన్ చేసావు, a into x1 of t plus b into x2 of t అని రాసావు కదా. సో కాబట్టి సబ్స్టిట్యూట్ x3 of t is equal to a into x of t, x1 x2 ఏముండదు, a into x1 of t plus b into x2 of t, రైట్. సో కాబట్టి a into x1 of t actually, okay, a into x1 of t plus b into x2 of t. Okay, this is nothing but x3 of t, right, plus x3 of t minus 1 అన్నాడు. x3 of t minus 1 సింపుల్ గా t plus t minus 1 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్ ఏమైంది, a into x1 of t minus 1 plus b into x2 of t minus 1 సింపుల్. ఓకే, సో కాబట్టి ఇది యాక్చువల్ గా జరిగిన ప్రొసీజర్. సో ఇప్పుడు దీన్ని మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఏ కామన్ చేయండి, ఏ కామన్ చేస్తే ఏమొస్తుంది నీకు, x1 of t ప్లస్ x1 of t minus 1 సింప్లీ ప్లస్ b కామన్ అవుట్ చేశారనుకోండి ఏమొస్తుంది, b into x2 of t plus x2 of t minus 1 సింప్లీ. ఓకే, సో కాబట్టి చూడండి x1 of t plus x1 of t minus 1 అంటే ఇదే కదా, x1 of t plus x1 of t minus 1, ఇట్ ఈస్ నథింగ్ బట్ y1 of t, రైట్. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే a into y1 of t ప్లస్ b into x2 of t plus x2 of t minus 1 ప్లస్ ఏం పెట్టుకోవచ్చు మనం సింపుల్ గా y2 of t. ఓకే, సో కాబట్టి y3 of t is equal to a into y1 of t plus b into y2 of t అనే రిలేషన్ కనుక అది సాటిస్ఫై చేస్తే అప్పుడు ఆ సిస్టమ్ ని మనం ఏమంటాం అంటే లీనియర్ సిస్టమ్ అంటాము. ఇందులో కనుక ఏ ఒక్కటి సాటిస్ఫై అయిపోయినా అంటే y3 of t is equal to a into y1 of t plus b into y2 of t గా కనుక రాయలేకపోతే దెన్ ఇట్ విల్ బి నాన్ లీనియర్ సిస్టమ్. ఒకటే గుర్తుపెట్టుకున్నామా, ఏ సిస్టమ్ ఇచ్చినా సరే ఆ సిస్టమ్ నుంచి ఫస్ట్ y1 of t ఫైండ్ అవుట్ చేయండి, అంటే సింపుల్ గా x ప్లస్ లో x1 సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ y2 of t ఫైండ్ అవుట్ చేయండి, అంటే సింపుల్ గా y ప్లస్ లో x ప్లస్ లో x2 సబ్స్టిట్యూట్ చేయండి. ఆ తర్వాత x3 of t ని డిఫైన్ చేయాలి, అంటే అది ఏ క్వశ్చన్ కైనా కామన్. x3 of t is equal to a into x1 of t plus b into x2 of t అనేది ఏ క్వశ్చన్ కైనా కామన్. ఆ తర్వాత y3 of t రాయండి, సింపుల్ గా x3 ప్లేస్ లో మనం ఏదైతే అజ్యూమ్ చేసుకో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు మనం దాన్ని a into y1 of t plus b into y2 of t గా రాయగలిగితే అది లీనియర్ అవుతుంది, ఒకవేళ రాయలేకపోతే అది నాన్ లీనియర్ అవుతుంది. ఓకే, సో నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇట్ విల్ బి మోర్ క్లియర్ టు యూ. ఓకే, you can see this one. Let us suppose y of t is equal to e power x of t. Let us suppose my actually ఇది లీనియర్ నాన్ లీనియర్ చూడగానే చెప్పొచ్చు ఇట్ ఈస్ నాన్ లీనియర్, ఎందుకంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ ఆర్ ఆల్వేస్ నాన్ లీనియర్. కానీ మనం ఒక ప్రొసీజర్ ప్రకారం మనము చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ నేనేం చెప్పానమ్మా, ఫస్ట్ y1 of t ఫైండ్ అవుట్ చేయాలి. y1 of t అంటే ఏంటి, సింపుల్ గా x ప్లస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, x1 of t సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ ఫైండ్ y2 of t. y2 of t అంటే ఏంటమ్మా, సింపుల్ గా x ప్లస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, x2 of t ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ముందు y1 of t y2 of t ఫైండ్ అవుట్ చేసిన తర్వాత x3 of t ని డిఫైన్ చేయాలి. x3 of t is కామన్ ఫర్ ఎవ్రీథింగ్, రైట్. సో కాబట్టి x3 of t is equal to a into x1 of t plus b into x2 of t. This is common for every question. ఓకే, x3 of t is కామన్. ఇప్పుడు y3 of t రాయండి. y3 of t is equal to ఏమవుద్దు చూడు, e పవర్ x3 of t సింప్లీ. x3 of t ప్లేస్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు e పవర్ x3 of t అంటే ఏంటి, a into x1 of t ప్లస్ b into x2 of t సింప్లీ. ఓకే, సో దీన్ని స్ప్లిట్ చేస్తే e పవర్ a into x1 of t into e పవర్ b into x2 of t. మరి నువ్వు దీన్ని ఎలా ట్రై చేసినా సరే a into x1 of t plus b into y1 of t గా y2 of t గా అసలు రాయలేవు. ఓకే, అంతే కదమ్మా. a into y1 of t అంటే నీకు ఏం రావాలి, a into e పవర్ x1 of t ప్లస్ b into e పవర్ x2 of t ఫామ్ లో రావాలి. అలా కనుక వచ్చినట్లయితే అప్పుడు అది లీనియర్ అని చెప్పేవాళ్ళు. కానీ ఇక్కడ చూడు అసలు నువ్వు ఏ ని సపరేట్ చేయలేవు, అట్ ద సేమ్ టైం నీకు మధ్యలో ప్లస్ వచ్చే ఛాన్సే లేదు. ఓకే, సో కాబట్టి ఎప్పుడైనా సరే ఏ ఫంక్షన్ ఇచ్చినా ఫస్ట్ y1 of t ఫైండ్ అవుట్ చేయండి, అంటే సింపుల్ గా x ప్లస్ లో x1. నెక్స్ట్ y2 of t ఫైండ్ అవుట్ చేయండి, సింపుల్ గా x ప్లస్ లో x2. నెక్స్ట్ x3 of t ని డిఫైన్ చేయండి, a into x1 of t ప్లస్ b into x2 of t. ఆ తర్వాత y3 of t రాసి x3 of t ప్లేస్ లో మనం అనుకున్నది ఏదైతే అసంప్షన్ ఉందో అది సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు మనం దాన్ని a into y1 of t ప్లస్ b into y2 of t గా రాయగలిగితే అది లీనియర్ అవుతుంది. ఒకవేళ రాయలేకపోతే అది ఏమవుతుంది అంటే నాన్ లీనియర్ అవుతుంది. ఓకే, సో కీప్ దట్ పాయింట్స్ ఇన్ మైండ్, రైట్. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, టైం వేరియంట్ అండ్ టైం ఇన్వేరియంట్. టైం వేరియంట్ అండ్ టైం ఇన్వేరియంట్. మా అంతకంటే ముందు లీనియర్ నాన్ లీనియర్ ఒక నోట్ అని పెట్టుకుని ఒక పాయింట్ రాసుకోండి. ఆల్ ఇంటిగ్రేషన్స్ అండ్ డిఫరెన్షియేషన్స్ ఆర్ లీనియర్. ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ కనిపించిందంటే అది లీనియర్ అండ్ నాన్ లీనియర్ క్వశ్చనే లేదు, లీనియర్ అంతే. ఓకే, ఆల్ డిఫరెన్షియేషన్స్ అండ్ ఆల్ ఇంటిగ్రేషన్స్ ఆర్ లీనియర్. ఓకే, సో ఆ పాయింట్ మైండ్ లో ఉంచుకోండి. ఓకే, సో నెక్స్ట్ టైం వేరియంట్ అండ్ టైం ఇన్వేరియంట్ సిస్టమ్స్. ఓకే,
సో ఒక పాయింట్ థియరిటికల్ గా నోట్ చేసుకున్నామా. ఓకే, if the parameters of the system changes with respect to time, then it will be time variant. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి అమ్మా. If the parameters of a system varies with respect to time, then it is known as time variant. నెక్స్ట్ దాని కిందే, if the parameters of the system do not vary with respect to time, then it is time invariant. ఓకే, సిస్టమ్ యొక్క పారామీటర్స్ టైం ని బట్టి చేంజ్ అయితేనేమో అది టైం వేరియంట్. ఒకవేళ టైం ని బట్టి చేంజ్ అవ్వకపోతే దాన్ని ఏమంటామంటే టైం ఇన్వేరియంట్ అంటాం యాక్చువల్లీ. ఓకే, మా ఇన్ జనరల్ గా y ఆఫ్ n కామా k ఈజ్ ఈక్వల్ టు y ఆఫ్ n మైనస్ k కనుక అయితే ఆ సిస్టమ్ ని మనం టైం ఇన్వేరియంట్ సిస్టమ్ అంటాం యాక్చువల్లీ. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ టైం ఇన్వేరియంట్ సిస్టమ్. ఒకవేళ ఇవి రెండు ఈక్వల్ కాలేదనుకోండి, అంటే y ఆఫ్ n కామా k నాట్ ఈజ్ ఈక్వల్ టు y ఆఫ్ n మైనస్ k కనుక అయింది అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటామంటే మనం టైం వేరియంట్ సిస్టమ్ అంటాం. ఓకే, సో యాక్చువల్గా అసలు ఇది మనం ఎక్కడ యూజ్ చేయమమ్మా, అసలు పెద్ద ఇష్యూ ఏం కాదు. ఆటోమేటిక్ గా ఈ జస్ట్ థియరిటికల్ గా అండర్స్టాండ్ చేసుకుని దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. కానీ గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అసలు దీని గురించి అసలు డిస్కస్ చేయం. వీ హ్యావ్ ఎ షార్ట్ కట్, వీ విల్ ఫాలో దట్, రైట్. సో ఒక సిస్టమ్ టైం వేరియంట్ సిస్టమ్ అని చెప్పాలంటే ఏంటి కండిషన్, y ఆఫ్ n కామా k ఈజ్ ఈక్వల్ టు y ఆఫ్ n మైనస్ k, అప్పుడు టైం ఇన్వేరియంట్ అవుతుంది అది. ఒకవేళ అవి రెండు కనుక ఈక్వల్ కాకపోతే టైం వేరియంట్, జస్ట్ థియరిటికల్, రైట్. సో ప్రాబ్లం ఓరియంటెడ్ ఒకసారి మాట్లాడుకుంటే, మా టైం మీద నువ్వు ఏ ఆపరేషన్స్ చేయకపోతే అప్పుడు అది డెఫినెట్ గా టైం ఇన్వేరియంట్ అవుతుంది. నువ్వు టైం మీద ఏ ఆపరేషన్ చేసినా సరే అది టైం వేరియంట్ అవుతుంది. ఓకే, ఫర్ సపోజ్ ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు, లెట్ us సపోజ్ y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x ఆఫ్ t అన్నారు అనుకోండి. ఓకే, సో ఇది లీనియర్ సిస్టమా నాన్ లీనియర్ సిస్టమ్ అంటే డైరెక్ట్ గా లీనియర్, ఎందుకంటే y ఈక్వల్ టు mx ఫామ్ లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ లీనియర్. కాబట్టి మీరు ప్రొసీజర్ ప్రకారం చేసుకోండి, యూ విల్ గెట్ ద సేమ్. కాబట్టి ఒకసారి చెక్ చేయండి, లేకపోతే మళ్ళీ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి లీనియర్ కాదని. ఫస్ట్ ఏం చేయాలి, y1 ఆఫ్ t ఫైండ్ అవుట్ చేయాలి. y1 ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x ఆఫ్ t ప్లేస్ లో ఏం పెట్టాలి, x1 ఆఫ్ t సింప్లీ. సో కాబట్టి నెక్స్ట్ y2 ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x ఆఫ్ t ప్లేస్ లో ఏం పెట్టాలి, x2 ఆఫ్ t ఆబ్వియస్లీ. నెక్స్ట్ x3 ఆఫ్ t ని డిఫైన్ చేయాలి. x3 ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా, a ఇంటూ x1 ఆఫ్ t ప్లస్ b ఇంటూ x2 ఆఫ్ t ఆబ్వియస్లీ, రైట్. ఇది x3 ఆఫ్ t, రైట్. నెక్స్ట్ y3 ఆఫ్ t కనుక రాస్తే y3 ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x3 ఆఫ్ t, అంతే కదా. సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. 2 ఇంటూ x3 ఆఫ్ t ప్లస్ లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, a ఇంటూ x1 ఆఫ్ t ప్లస్ b ఇంటూ x2 ఆఫ్ t, అంతేనా. సో దాన్ని లోపలికి మల్టిప్లై చేస్తే a ఇంటూ 2 ఇంటూ x1 ఆఫ్ t ప్లస్ b ఇంటూ 2 ఇంటూ x2 ఆఫ్ t, యాక్చువల్లీ ఇదే కదా నీకు వచ్చేది. సో దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే a ఇంటూ 2 ఇంటూ x1 ఆఫ్ t ప్లస్ ఏం రాసుకోవచ్చు, y1 ఆఫ్ t రాసుకోవచ్చు. ప్లస్ b ఇంటూ 2 ఇంటూ x2 ఆఫ్ t ప్లస్ ఏం రాసుకోవచ్చు, y2 ఆఫ్ t రాసుకోవచ్చు. కాబట్టి y3 ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ y1 ఆఫ్ t ప్లస్ b ఇంటూ y2 ఆఫ్ t రాయగలిగాం కాబట్టి ఇట్ ఫాలో సూపర్ పొజిషన్ థియరం. సో కాబట్టి డెఫినెట్ గా అది లీనియర్. అయినా మనం చూసైనా చెప్పొచ్చు, బికాస్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు mx, సో ఆటోమేటిక్లీ ఇట్ బికమ్స్ లీనియర్. కానీ ఇప్పుడు టైం వేరియంట్ టైం ఇన్వేరియంట్ అని ఒకసారి నువ్వు చెక్ చేస్తే, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు నీకు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x ఆఫ్ t ఆబ్వియస్లీ, రైట్. మరి ఇక్కడ చూడండి టైం మీద ఏ ఆపరేషన్ చేయలేదు, టీ లానే ఉంది. సో కాబట్టి డెఫినెట్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే దిస్ బిలాంగ్స్ టు టైం ఇన్వేరియంట్, రైట్. ఫైన్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు, లెట్ us సపోజ్ x ఆఫ్ 3t ప్లస్ x ఆఫ్ t మైనస్ 1, లెట్ us సపోజ్. సో ఇది లీనియరా కాదంటే లీనియర్, ఎందుకంటే నీకు అన్ని x లోనే ఉన్నాయి, ఎక్కడ నువ్వు t తోటి కానీ దేనితోటి కానీ మల్టిప్లై చేయలేదు, ఎక్కడ నీకు ఎక్స్పోనెన్షియల్ లాగరిథమ్స్ ఏమీ లేవు, కాబట్టి డెఫినెట్లీ ఇట్ బిలాంగ్స్ టు లీనియర్. కాబట్టి మీరు చెక్ చేసుకోండి, యూ విల్ గెట్ ద సేమ్, రైట్. నెక్స్ట్ టైం వేరియంట్ టైం ఇన్వేరియంట్. అమ్మ ఇక్కడ చూడండి, ఇక్కడ t ప్లేస్ లో 3t ఉంది, అంటే టైం స్కేలింగ్ ఆపరేషన్ చేసావు. మా టైం మీద ఏ ఆపరేషన్ చేసినా అప్పుడు ఆటోమేటిక్గా అది ఏమవుతుంది అంటే టైం వేరియంట్ అవుతుంది. టైం మీద ఏ ఆపరేషన్స్ చేయకపోతే టైం ఇన్వేరియంట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నువ్వు టైం మీద ఆపరేషన్స్ చేసావు కాబట్టి ఇట్ బిలాంగ్స్ టు టైం వేరియంట్. ఓకే, సో కాబట్టి ఆ పాయింట్ ని నువ్వు మైండ్ లో ఉంచుకో. ఓకే, ఫైన్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. లెట్ us సపోజ్ y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు x ఆఫ్ t మైనస్ 1 ప్లస్ x ఆఫ్ t మైనస్ 3. ఇలా ఇచ్చాడు అనుకోండి మా ఈక్వేషన్ ఫర్ సపోజ్. సో ఇది ఇచ్చేసేసి ఇది టైం వేరియంట్ టైం ఇన్వేరియంట్ అన్నాడు అనుకోండి. సో ఏమని చెప్తావు టైం వేరియంట్ టైం ఇన్వేరియంట్ అని? జనరల్ గా మీరు చెప్పే ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు ఇట్ బిలాంగ్స్ టు టైం వేరియంట్ అని. ఓకే, కానీ ఇది టైం ఇన్వేరియంట్ అమ్మా. ఒకటి గుర్తుపెట్టుకోండి, టైం మీద ఏ ఆపరేషన్స్ చేయకపోతే అది టైం ఇన్వేరియంట్ అని చెప్పాం, టైం మీద ఏదైనా ఆపరేషన్స్ చేస్తే అది టైం వేరియంట్ అని చెప్పాం. కానీ ఒకటి గుర్తుంచుకోండి, టైం షిఫ్టింగ్ ఆపరేషన్ చేసిన టైం వేరియన్స్ కి ఎటువంటి నష్టం కలగదు. ఓకే, ఒక టైం షిఫ్టింగ్ కి మాత్రం ఏ ప్రాబ్లము లేదు. ఓకే, టైం షిఫ్టింగ్ చేసినప్పటికీ ఆ సిగ్నల్ టైం ఇన్వేరియంట్ గానే ఉంటుంది. ఓకే, అదొకటి గుర్తుంచుకోండి. ఓకే, మనం యాక్చువల్గా డెఫినేషన్ ఏమని చెప్పాం, టైం మీద ఏ ఆపరేషన్ చేసినా కానీ దట్ బిలాంగ్స్ టు టైం
వేరియంట్ అని చెప్పాం. కానీ ఒక షిఫ్టింగ్ ఆపరేషన్ చేస్తే మాత్రం నో ప్రాబ్లమ్. ఓకే. ఇట్ బిలాంగ్స్ టు టైమ్ ఇన్వేరియంట్ ఓన్లీ. ఇక్కడ నువ్వు రెండిటికి షిఫ్టింగే చేసావు కాబట్టి దెన్ నో ప్రాబ్లమ్. ఓకే. సో ఇట్ విల్ బి కూల్, రైట్? సో ఇట్ బిలాంగ్స్ టు టైమ్ ఇన్వేరియంట్ ఓన్లీ. ఓకే. సో లెట్ us suppose another example. Y of t is equal to x of t minus 4 plus 2 into x of minus t, let us suppose. ఓకే. ఇది చెప్పడం ఇది లీనియర్. ఎందుకంటే ఇక నీకు ప్యూర్ ఎక్సెల్‌లో ఉంది కాబట్టి ఇట్ బిలాంగ్స్ టు లీనియర్, రైట్? సో if you discuss whether it is time variant or time invariant, ఇక్కడ చూడండి ఇక్కడ t minus 4 అంటే టైం షిఫ్టింగ్. సో కాబట్టి టైం షిఫ్టింగ్ కి టైం వేరియన్స్ కి ఎటువంటి సంబంధం లేదు, నో ప్రాబ్లం, రైట్? కానీ ఇక్కడ నువ్వు చూస్తే టైం రివర్సల్ చేసావు ఇక్కడ నువ్వు. సో టైం రివర్సల్ చేసావు కాబట్టి డెఫినెట్ గా ఇది దేని కిందకి వచ్చేస్తుంది అంటే టైం వేరియంట్ కింద వచ్చేస్తుంది. ఓకే. సో కీప్ దట్ పాయింట్ ఇన్ మైండ్, రైట్? నెక్స్ట్ లెట్ us suppose y of t is equal to 2 into x of t. Let us suppose, okay, t into x of t. ఇది y of t is equal to t into x of t ఉంది కాబట్టి ఇది టైం వేరియంట్, ఇది టైం వేరియంట్. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, టైంతో ఇక్కడ మల్టిప్లై చేసావు నువ్వు, అంటే టైం మీద ఏదో ఆపరేషన్ చేస్తున్నావు. ఓకే. సో కాబట్టి డెఫినెట్ గా ఇట్ బిలాంగ్స్ టు టైం వేరియంట్. సో కాబట్టి టైం మీద ఎటువంటి ఆపరేషన్ చేసినప్పటికీ అది కంపల్సరీగా టైం వేరియంట్ గా మారిపోద్ది. టైం మీద ఎటువంటి ఆపరేషన్ చేయకపోతే మాత్రం అది టైం ఇన్వేరియంట్. అంటే ఇక్కడ ఇంకొకటి మేజర్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, షిఫ్టింగ్ ఆపరేషన్ చేస్తే మాత్రం టైం ఇన్వేరియంట్ గానే ఉంటుంది. ఓకే. సో కాబట్టి ఈ పాయింట్స్ మైండ్ లో ఉంచుకోండి. ఓకే. లెట్ us suppose y of t is equal to ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు 2t x of 2 d2. లెట్ us suppose ఇది ఇచ్చారు అనుకోండి అమ్మా, ఇది ఇచ్చి ఇది లీనియరా కాదా ఇంకోటి అని అడిగారు అనుకోండి. లెట్ us suppose ఇది ఇంటిగ్రేషన్ కాబట్టి ఇది లీనియరా కాదా? సో డెఫినెట్లీ ఇట్ బిలాంగ్స్ టు లీనియర్, బికాజ్ ఎందుకంటే మనం ఆల్ ఇంటిగ్రేషన్స్ అండ్ డిఫరెన్షియేషన్ బిలాంగ్స్ టు లీనియర్ అని చెప్పుకున్నాం కాబట్టి. సో ఇట్ బిలాంగ్స్ టు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, లీనియర్ ఈక్వేషన్, రైట్? సో కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, టైం వేరియంట్ టైం ఇన్వేరియంట్ అనేది చెక్ చేయాలి. ఇది టైం వేరియంట్ అండ్ టైం ఇన్వేరియంట్ అని చెక్ చేయడానికి మనకు తెలుసు టైం మీద ఏదైనా ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తే డెఫినెట్ గా అది టైం వేరియంట్ లేకపోతే టైం ఇన్వేరియంట్. ఇక్కడ చూడు జాగ్రత్తగా, మన లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కంపల్సరీగా 2t వస్తుంది కదా లైన్ లోకి. సో ఆటోమేటిక్ గా టీకి ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేసే స్కేలింగ్. సో కాబట్టి ఇట్ బిలాంగ్స్ టు టైం వేరియంట్. ఓకే. సో లెట్ us suppose in another equation y of t is equal to, its value is equal to 1, let us suppose, for a t greater than 2, and it let us suppose by minus 1 for t less than. ఇక్కడ చూడమ్మా టైం మీద ఆపరేషన్ చేసావు కదా, t greater than 2 కి ఏమో ఒక వాల్యూ ఉంది అండ్ 2 less than 2 కి ఒక వాల్యూ ఉంది. సో కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ టైం మీద ఆపరేషన్స్ చేస్తున్నావు కాబట్టి డెఫినెట్లీ ఇట్ బిలాంగ్స్ టు టైం వేరియంట్. ఓకే. సో కాబట్టి ఈ పాయింట్స్ మైండ్ లో ఉంచుకోండి, రైట్? అండ్ ఇంకా లాస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం, చూసి నెక్స్ట్ దానికి వెళ్దాం. ఓకే. సో లెట్ us suppose y of t is equal to its value is nothing but 4 for x of t is greater than 2 and its value is equal to minus 2 for x of t is less than 2, let us suppose. ఓకే. ఇది చాలా మంది టైం వేరియంట్ అంటారమ్మా, కానీ ఇట్ బిలాంగ్స్ టు టైం ఇన్వేరియంట్. ఎందుకంటే ఇక్కడ మనం వేరీ చేస్తుంది టైంని కాదు, యాంప్లిట్యూడ్ ని. ఓకే. టీ అంటే టైం, ఎక్స్ ఆఫ్ టీ అంటే యాంప్లిట్యూడ్. ఓకే. ఇక్కడ నువ్వు యాంప్లిట్యూడ్ ని బట్టి సిగ్నల్ డిసైడ్ చేస్తున్నావు, టైంని బట్టి కాదు. సో కాబట్టి ఇట్ బిలాంగ్స్ టు టైం ఇన్వేరియంట్. ఓకే. సో కాబట్టి ఈ పాయింట్స్ మైండ్ లో ఉంచుకున్నాము. గేట్ లో డెఫినెట్ గా టైం వేరియంట్స్ మీద లీనియారిటీ మీద పోయే ఛాన్స్ లేదు. ఓకే. Fine. Moving on to the next one, causal and non-causal sequence. Keep the heading causal and non-causal sequence. Okay, causal and non-causal sequence system, right? సో కాబట్టి ఒక సిస్టమ్ ఇచ్చినప్పుడు అది కాజలా కాదా నాన్ కాజలా ఎలా డిసైడ్ చేస్తాం. ఫస్ట్ థియరిటికల్ ఒక పాయింట్ నోట్ చేసుకున్నాము, ఆ తర్వాత వి విల్ మూవ్ ఆన్ టు ద ప్రాబ్లమ్స్. ఓకే. సో ఇఫ్ ఎ సిస్టమ్ డిపెండ్స్ అపాన్ ఇట్స్ ఫ్యూచర్ వాల్యూస్, if a system depends upon its future values, then it is a non-causal system. Okay. Future మీద డిపెండ్ అయితే అది నాన్ కాజల్, ఫ్యూచర్ మీద డిపెండ్ అవ్వకుండా ఓన్లీ ప్రెసెంట్ పాస్ట్ మీద మాత్రమే డిపెండ్ అయితే అది కాజల్. ఓకే. సో కాబట్టి స్టేట్మెంట్ ఏం రాశారు, if a system depends upon future values then it belongs to non-causal system. నెక్స్ట్ దాని కింద సెకండ్ స్టేట్మెంట్ నోట్ చేసుకోండి, if the system depends only on present and past values but not on future values then it is said to be causal system. ఓకే. కాబట్టి ఫ్యూచర్ మీద డిపెండ్ అయితేనేమో నాన్ కాజల్ అవుతుంది, ఫ్యూచర్ మీద డిపెండ్ అయిపోతే ఆబ్వియస్లీ ఇట్ బిలాంగ్స్ టు కాజల్ సీక్వెన్స్. ఓకే. సో కాబట్టి ఈ పాయింట్స్ మైండ్ లో ఉంచుకోండి. సో లెట్ us suppose y of n is equal to x of n plus x of n minus 1, let us suppose అనుకుందాం, ఇలా ఇచ్చారు అనుకుందాం. మీరు చేయాల్సింది ఏంటంటేనేమో ఒక సిస్టమ్ ఇచ్చినప్పుడు అది కాజలా కాదా డిసైడ్ చేయడానికి ఒక నెగిటివ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఒక జీరో సబ్స్టిట్యూట్ చేయండి, ఒక పాజిటివ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఫస్ట్ నెగిటివ్ వాల్యూ అంటే n is equal to -1 సబ్స్టిట్యూట్ చేయండి. లెట్ us suppose y of -1 is equal to x of -1 plus x of -1 minus 1 అంటే అంత -2. ఇక్కడ జాగ్రత్త చూడండి అమ్మా, -1 కి -1 ప్రెసెంట్ వాల్యూ, -1 కి -2 పాస్ట్ వాల్యూ. సో కాబట్టి ఈ సిస్టమ్ ఓన్లీ ప్రెసెంట్ అండ్ పాస్ట్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఫ్యూచర్ మీద డిపెండ్ అవ్వట్లేదు కాబట్టి డెఫినెట్ గా ఈ సిస్టమ్ ఏమని చెప్పొచ్చు అంటే మనం కాజల్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఓకే. మీరు అంటే ఇది ఒక్కదాంతో చెప్పలేము, అంటే చెప్పొచ్చు, బట్ ఇంకోటి మీరు ఇంకా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలనుకుంటే
సో నెక్స్ట్ ఒక జీరో సబ్స్టిట్యూట్ చేయమని చెప్పాను కదా, జీరో సబ్స్టిట్యూట్ చేయండి. y of 0 is equal to x of 0 plus x of minus 1 ఆబ్వియస్లీ. సిమిలర్గా ఒక పాజిటివ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. y of 1 is equal to x of 1 plus x of 1 minus 1 is nothing but 0. చూడండి, 0కి 0 ప్రజెంట్, 0కి -1 పాస్ట్. సో కాబట్టి నో ప్రాబ్లం. అండ్ 1కి 1 ప్రజెంట్ అండ్ 1కి 0 పాస్ట్ కాబట్టి నో ప్రాబ్లం. సో ఇట్ బిలాంగ్స్ టు ఏ ప్యూర్ కాజల్ సీక్వెన్స్. ఓకే, సో లెట్ us move on to the next example. Let us suppose y of n is equal to x of n, x of minus n, let us suppose, plus x of n minus 2 ఇలా ఇచ్చారు అనుకోండి అమ్మా. సో ఇది కాజల్ సీక్వెన్స్. ఇది లీనియర్ నాన్ లీనియర్ అంటే డైరెక్ట్ చెప్పచ్చు, ఇట్ బిలాంగ్స్ టు లీనియర్. ఎందుకని ఓన్లీ x of n టర్మ్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇట్ బిలాంగ్స్ టు డెఫినెట్లీ లీనియర్. అండ్ ఇది టైం వేరియంట్, టైం ఇన్వేరియంట్ అని చెప్తే డెఫినెట్ గా టైం వేరియంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ -n ఉంది అంటే టైం రివర్సల్ ప్రాపర్టీ చేశారు కాబట్టి ఆటోమేటిక్లీ ఇట్ బిలాంగ్స్ టు టైం వేరియంట్. నెక్స్ట్ కాజల్ నాన్ కాజల్ చూస్తే ఫస్ట్ ఒక ప్రెసెంట్ నెగటివ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. y of -1 is equal to x of -1 which is nothing but +1 plus x of -1 minus 2 is nothing but -3, రైట్. సో ఇక్కడ చూడండి, -1 కి +1 ఫ్యూచర్ వాల్యూ, -1 కి -3 పాస్ట్ వాల్యూ. ఓకే, ఇక్కడ డిపెండ్ అవ్వకపోయినా ఇక్కడ x of 1 అనేది ఫ్యూచర్ మీద డిపెండ్ అయ్యింది కాబట్టి డెఫినెట్లీ నాన్ కాజల్. ఇంకా నువ్వు మళ్ళీ y of 0 y of 1 సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, సో కాబట్టి ఓన్లీ ప్రెసెంట్ అండ్ పాస్ట్ మీద డిపెండ్ అయితే ఇట్ విల్ బిలాంగ్స్ టు కాజల్. ఫ్యూచర్ మీద కనుక డిపెండ్ అయ్యింది అంటే సో అప్పుడు దాన్ని మనకి సింపుల్ గా ఏమని చెప్పొచ్చు అంటే నాన్ కాజల్ సీక్వెన్స్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్, రైట్. నెక్స్ట్ కీప్ ద హెడింగ్ స్టాటిక్ అండ్ డైనమిక్ సిస్టమ్. ఓకే, స్టాటిక్ అండ్ డైనమిక్ సిస్టమ్, స్టాటిక్ అండ్ డైనమిక్ సిస్టమ్. మనము కాజల్ అండ్ నాన్ కాజల్ సీక్వెన్స్ అంటే ఏమని చెప్పుకున్నాం, ఓన్లీ ప్రజెంట్ అండ్ పాస్ట్ మీద డిపెండ్ అయితేనేమో కాజల్, ఫ్యూచర్ మీద డిపెండ్ అయితే నాన్ కాజల్. స్టాటిక్ డైనమిక్ కూడా అలాంటిది కాకపోతే ఓన్లీ ప్రజెంట్ మీద డిపెండ్ అయితే అది స్టాటిక్, పాస్ట్ మీద కూడా కాదు, ఓన్లీ ప్రజెంట్ మీద డిపెండ్ అయితే స్టాటిక్, పాస్ట్ కానీ ఫ్యూచర్ మీద కానీ డిపెండ్ అయితే డెఫినెట్ గా డైనమిక్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఆ పాయింట్ నోట్ చేసుకున్నామా. ఇఫ్ ఎ సిస్టమ్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ప్రెజెంట్ వాల్యూస్ దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి స్టాటిక్. ఇఫ్ ఎ సిస్టమ్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ప్రెజెంట్ వాల్యూస్ దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి స్టాటిక్. నెక్స్ట్, ఇఫ్ ఎ సిస్టమ్ డిపెండ్స్ ఆన్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ వాల్యూస్ దెన్ ఇట్ విల్ బి డైనమిక్. ఓకే, సో ఇక్కడ ఇంకోటి ఆలోచించండి అమ్మా, ఓన్లీ ప్రెసెంట్ వాల్యూస్ మీద మాత్రమే స్టాటిక్ సిస్టమ్ డిపెండ్ అవుతుంది అంటే ఇది దేన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదే డైనమిక్ అయితే పాస్ట్ అండ్ ఫ్యూచర్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి దానికి ఖచ్చితంగా మెమరీ కావాలి. అందుకే మనం స్టాటిక్ సిస్టమ్ ని మెమరీ లెస్ సిస్టమ్ అంటాం, ఎందుకంటే దానికి మెమరీ అవసరం లేదు. అండ్ డైనమిక్ సిస్టమ్ మనం మెమరీ సిస్టమ్ అంటాం. ఓకే, ఆ పాయింట్ నోట్ చేసుకోండి. స్టాటిక్ సిస్టమ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మెమరీ లెస్ సిస్టమ్ అండ్ డైనమిక్ సిస్టమ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మెమరీ సిస్టమ్. ఓకే, సో అదొకటి మైండ్ లో ఉంచుకోండి, రైట్. సో కాబట్టి లెట్ us సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. y of n is equal to x of n plus x of n minus 4, let us suppose. ఫస్ట్ సేమ్ ఇందాకలాగా ఒక నెగిటివ్, ఒక జీరో, ఒక పాజిటివ్. y of -1 సబ్స్టిట్యూట్ చేయండి. x of -1 ప్లస్ x of -1 -4 is nothing but -5. ఇక్కడ -1 కి -1 ప్రెసెంట్, ప్రాబ్లం లేదు. ఇక్కడ -1 కి -5 పాస్ట్. సో కాబట్టి పాస్ట్ మీద డిపెండ్ అయింది కాబట్టి డెఫినెట్ గా ఇట్ బిలాంగ్స్ టు డైనమిక్ సిస్టమ్. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్. ఇది ప్రెసెంట్ మీద కాకుండా అటు ఓన్లీ ప్రెసెంట్ అయితేనేమో హ్యాపీగా స్టాటిక్, ఒకవేళ ప్రెసెంట్ అండ్ పాస్ట్ మీద రెండింటి మీద డిపెండ్ అయితే డెఫినెట్ గా డైనమిక్. ప్రెసెంట్ అండ్ పాస్ట్ ఫ్యూచర్ దేని మీద అంటే పాస్ట్ ఫ్యూచర్ దేని మీద డిపెండ్ అయినా కానీ ఇట్ విల్ బిలాంగ్స్ టు డైనమిక్. ఓకే, అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్ us సపోజ్ y of n is equal to, let us say, x of n minus 2 plus x of minus n, let us suppose. Okay, so కాబట్టి ఇప్పుడు ఫస్ట్ చూడండి, ఒక నెగటివ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. y of -1 is equal to x of -1 minus 2 is nothing but -3 plus x of -1 is nothing but +1. అంటే ఇక్కడ నీకు పాస్ట్ మీద డిపెండ్ అయింది, ఫ్యూచర్ మీద డిపెండ్ అయింది కాబట్టి డెఫినెట్లీ దిస్ సిస్టమ్ బిలాంగ్స్ టు డైనమిక్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ లెట్ us suppose y of n is equal to, let us suppose y of n is equal to x of n minus 1 plus n 2 into 3 into x of n, let us suppose 3 into x of n. ఓకే, సో మీరు కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 3 into x of n, సో మీరు నెగటివ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే y of -1 is equal to 3 into x of -1 simply, and y of 0 is equal to 3 into x of 0, and y of +1 is equal to 3 into x of 1. ఇక్కడ చూడండి అమ్మా, -1 కి -1 పాస్ట్, ప్రెసెంట్, అండ్ 0 కి 0 కూడా ప్రెసెంటే, అండ్ 1 కి 1 కూడా ప్రెసెంట్. ఇక్కడ ఓన్లీ ప్రెసెంట్ వాల్యూస్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది కాబట్టి డెఫినెట్ గా ఈ సిస్టమ్ ఏమైందంటే స్టాటిక్. సింపుల్. ఓన్లీ ప్రెసెంట్ అండ్ పాస్ట్ మీద డిపెండ్ అయితేనేమో కాజల్, ఫ్యూచర్ మీద డిపెండ్ అయితే నాన్ కాజల్. ఓన్లీ ప్రెసెంట్ మీద మాత్రమే డిపెండ్ అయితే స్టాటిక్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ దేని మీద డిపెండ్ అయినా కానీ డెఫినెట్ గా అది డైనమిక్ అవుతుంది. ఓకే, ఇక్కడ నోట్ అని చెప్పి ఇంకొక పాయింట్ నోట్ చేసుకున్నామా. ఆల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆర్ డైనమిక్ సిస్టమ్స్. ఆల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆర్ డైనమిక్ సిస్టమ్స్. ఓకే, సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మొత్తం డైనమిక్ సిస్టమే, ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయినా సరే, అది ఒకటి గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ హెడింగ్ పెట్టుకున్నాము ఇన్వర్టిబుల్ అండ్ నాన్ ఇన్వర్టిబుల్ సిస్టమ్స్. ఇన్వర్టిబుల్ అండ్
non-invertible systems, invertible and non-invertible systems. ఒక సిస్టమ్ని ఎప్పుడు మనం ఇన్వర్టబుల్ అంటాం, ఒక సిస్టమ్ని ఎప్పుడు మనం నాన్ ఇన్వర్టబుల్ అంటాం అనేది ఒక పాయింట్ చెప్తాను, నోట్ చేసుకోండి. If for any two inputs, if for any two inputs, if the output is the same, if for any inputs, if for any two inputs the output is the same, then it is non-invertible system. Okay, ఏ రెండు ఇన్పుట్స్ కైనా సరే ఒకటే అవుట్పుట్ కనుక వస్తే అది డెఫినెట్ గా నాన్ ఇన్వర్టబుల్ సిస్టమ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్, if for any two inputs if we get a different outputs then it belongs to invertible system. Okay, so రెండు ఇన్పుట్స్ కి సేమ్ అవుట్పుట్ వస్తేనేమో అది నాన్ ఇన్వర్టబుల్, డిఫరెంట్ ఇన్పుట్స్ కి డిఫరెంట్ అవుట్పుట్స్ జనరేట్ అయితే అది ఇన్వర్టబుల్ అవుతుంది. అంటే ఫర్ సపోజ్ y of n is equal to, let us suppose x of n cos square, ఇది ఇచ్చారు అనుకోండి అమ్మ సిస్టమ్, x of n square ఇచ్చారు అనుకోండి ఫర్ సపోజ్. ఇది ఇన్వర్టబుల్ నాన్ ఇన్వర్టబుల్? సో సింపుల్ గా చెప్పొచ్చు ఇట్ బిలాంగ్స్ టు నాన్ ఇన్వర్టబుల్. ఎందుకని x of n వాల్యూ 2 అనుకోండి, 2 స్క్వేర్ వాల్యూ ఎంత 4. x of n వాల్యూ -2 అనుకోండి, -2 హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత 4. అంటే నీకు +2 కి 4 వస్తుంది, -2 కి కూడా 4 వస్తుంది. రెండు ఇన్పుట్స్ కి సేమ్ అవుట్పుట్ వస్తుంది కాబట్టి ఇట్ బిలాంగ్స్ టు నాన్ ఇన్వర్టబుల్ సిస్టమ్. స్క్వేర్, ఆల్ స్క్వేర్ సిస్టమ్స్ ఆర్ నాన్ ఇన్వర్టబుల్ సిస్టమ్స్. ఓకే, సో కీప్ దట్ పాయింట్ ఇన్ మైండ్. లెట్ us suppose y of n is equal to 2 into x of n ఉంది అనుకోండి. నువ్వు x of n ఏ వాల్యూ అయినా తీసుకో, నువ్వు ఏ రెండు వాల్యూస్కి ఒక అవుట్పుట్ రాదు. ఇప్పుడు 2 తీసుకున్నాను అనుకోండి +4 వస్తుంది, -2 తీసుకుంటే -4 వస్తుంది, 0 తీసుకుంటే 0 వస్తుంది, 1 నుండి 2, -1 తీసుకుంటే -2. సో కాబట్టి ఏ రెండు ఇన్పుట్స్ కూడా నీకు సేమ్ అవుట్పుట్స్ రావు కాబట్టి డెఫినెట్ గా ఇట్ బిలాంగ్స్ టు ఇన్వర్టబుల్ సిస్టమ్. ఓకే, సో కాబట్టి ఈ విధంగా చెక్ చేసుకుంటాం మనం. ఇన్వర్టబుల్ నాన్ ఇన్వర్టబుల్ ఎలా చెక్ చేసుకుంటాం? ఏ రెండు ఇన్పుట్స్ కైనా ఒకటే అవుట్పుట్ వస్తే దట్ బిలాంగ్స్ టు నాన్ ఇన్వర్టబుల్. డిఫరెంట్ ఇన్పుట్స్ కి డిఫరెంట్ అవుట్పుట్స్ కనుక వస్తే దెన్ ఇట్ బిలాంగ్స్ టు ఇన్వర్టబుల్ సిస్టమ్స్. ఓకే, సో keep that points in mind, right? Unstable system. Okay, stable and unstable systems. Stable and unstable systems. Okay, so theoretical ఒక పాయింట్ నోట్ చేసుకున్నామా. If you give a finite input to a system, if you give a finite input to a system and if the output is also finite, then it is a stable system. Okay, ఇన్పుట్ ఫైనైట్ అయ్యి అవుట్పుట్ కూడా ఫైనైట్ అయితే దాన్ని ఏమంటామంటే స్టేబుల్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్ నోట్ చేసుకున్నామా. ఇఫ్ ఫైనైట్ ఇన్పుట్ ఈస్ అప్లైడ్ టు ద సిస్టమ్ అండ్ ఇఫ్ ద అవుట్పుట్ ఈస్ ఇన్ఫైనైట్ దెన్ ఇట్ బిలాంగ్స్ టు అన్స్టేబుల్ సిస్టమ్. ఓకే, సో ఇన్పుట్ ఎప్పుడైనా ఫైనైట్ అయినా, ఇన్ఫినిట్ ఇన్పుట్ ఇవ్వలేము మనం అసలు. ఓకే, సో కాబట్టి ఎప్పుడైనా ఇన్పుట్ ఫైనైటే. సో ఈ ఫైనైట్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఫైనైట్ అవుట్పుట్ వస్తే అది స్టేబుల్, ఫైనైట్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఇన్ఫైనైట్ అవుట్పుట్ వచ్చింది అనుకో డెఫినెట్ గా అన్స్టేబుల్ సిస్టమ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి స్టేబుల్ అన్స్టేబుల్ అని ఎలా చెక్ చేస్తామంటే సింపుల్ అమ్మా. -∞ నుంచి +∞ వరకు అన్ని వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడమే. నీకు గనక అన్నింటినీ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఫైనైట్ వాల్యూ కనుక వస్తే ఆటోమేటిక్ గా అది స్టేబుల్ సిస్టమ్, ఇన్ఫినిటీ కనుక వస్తే ఆటోమేటిక్ అన్స్టేబుల్ సిస్టమ్. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, లెట్ us suppose y of n is equal to, let us say, n into x of n, let us suppose, for 1 less than n less than 10. Okay, and is equal to 0 for n greater than, n less than 1 కామా n గ్రేటర్ దెన్ 10. ఓకే, సో కాబట్టి ఏంటి ఇక్కడ మీనింగ్, 1 నుంచి 10 ఉన్నప్పుడు ఆన్సర్ ఎంత అంటే n ఇంటూ u of n అని రాసుకోండి లెట్ us suppose. అండ్ n 1 కన్నా తక్కువ ఉన్న 10 కంటే ఎక్కువ ఉన్న 0 అని అనుకున్నారు అనుకోండి. సో కాబట్టి దీని సంగతి ఏంటి, ఇది లీనియరా నాన్ లీనియరా ఏంటి సంగతి అనేది చూడండి. మరి ఇక్కడ చూడండి, ఇది లీనియర్ ఆబ్వియస్లీ. టైం వేరియంట్, టైం ఇన్వేరియంట్. ఇక్కడ చూడండి టైం బట్టి మారుతుంది. n అనేది ఇక్కడ టైం, t కాదు, డిస్క్రీట్ పీరియడ్ కాబట్టి. సో కాబట్టి డెఫినెట్లీ ఇట్ బిలాంగ్స్ టు టైం వేరియంట్, రైట్? అండ్ నెక్స్ట్ కాజల్ నాన్ కాజల్, డెఫినెట్లీ ఇట్ విల్ బి కాజల్, ఎందుకంటే ఇక్కడ నీకు ఎక్కడ n+1 ఏం లేవు. సో కాబట్టి డెఫినెట్లీ ఇట్ బిలాంగ్స్ టు కాజల్. నెక్స్ట్ స్టాటిక్ డైనమిక్, ఇట్ బిలాంగ్స్ టు స్టాటిక్, ఎందుకంటే ఇది పాస్ట్ మీద కానీ ఫ్యూచర్ మీద కానీ డిపెండ్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఇట్ బిలాంగ్స్ టు స్టాటిక్ సిస్టమ్. నెక్స్ట్ ఇది ఇన్వర్టబుల్ నాన్ ఇన్వర్టబుల్, ఇది డెఫినెట్గా ఇన్వర్టబులే, ఎందుకంటే ఇక్కడ నీకు ఎక్కడ మోడర్న్ కానీ స్క్వేర్ రూట్ కానీ స్క్వేర్ కానీ లేదు కాబట్టి డెఫినెట్లీ ఇట్ బిలాంగ్స్ టు ఇన్వర్టబుల్ సిస్టమ్. సో ఇప్పుడు మనం స్టేబుల్ అన్స్టేబుల్ డిసైడ్ చేయాలంటే ఏం లేదమ్మా, సింపుల్, -∞ నుంచి +∞ వరకు కన్సిడర్ చేసి మొత్తాన్ని యాడ్ చేయండి. ఇక్కడ చూడండి, -∞ నుంచి 1 వరకు 0. సో కాబట్టి ఎంత యాడ్ చేసినా అది 0 వస్తుంది. 1 నుంచి 10 వరకు n ఇంటూ u of n కదా. సో కాబట్టి సిగ్మా n is equal to 1 to 10 n ఇంటూ u of n, అంతే కదా. నెక్స్ట్ 10 నుంచి ఇన్ఫినిటీ వరకు 0. సో కాబట్టి ఆటోమేటిక్గా దాని వాల్యూ ఎంత అయిపోతుంది అంటే 0. సో కాబట్టి దీన్ని యాడ్ చేస్తే 1 + 2 + 3 + and so on 10. అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అంటే n into n + 1 బయట, అంటే 10 into 10 + 1 11 divided by 2 1s 2 5s. సో ఇట్ విల్ బి 55. ఓకే,
సో కాబట్టి 55 అనేది ఫైనైట్ వాల్యూ. సో కాబట్టి డెఫినిట్‌గా నువ్వు ఫైనైట్ ఇన్‌పుట్ ఇచ్చావు. నీకు ఫైనైట్ అవుట్‌పుట్ వచ్చింది. డెఫినెట్‌లీ ఇట్ బిలాంగ్స్ టు స్టేబుల్. సో కాబట్టి ఒక సిస్టమ్ అనేది స్టేబుల్, అన్‌స్టేబుల్ అని ఎలా డిసైడ్ చేస్తామంటే సింపుల్. -ఇన్ఫినిటీ నుంచి +ఇన్ఫినిటీ వరకు మొత్తాన్ని యాడ్ చేయండమ్మా. నీకు గనుక ఫైనైట్ వాల్యూ వస్తే దెన్ ఇట్స్ గుడ్. సో డెఫినెట్‌లీ ఇట్ బిలాంగ్స్ టు స్టేబుల్ సిస్టమ్. నీకు గనుక ఇన్ఫినిటీ వాల్యూ గనుక వస్తే డెఫినెట్‌లీ ఇట్ బిలాంగ్స్ టు అన్‌స్టేబుల్ సిస్టమ్. ఓకే. సో ఈ పాయింట్స్ అన్ని మైండ్‌లో ఉంచుకోండమ్మా. మీకు సిస్టమ్స్ మీద ఏ ప్రాబ్లమ్ వచ్చినా గాని యూ కెన్ ఈజీలీ హ్యాండిల్ ఇట్. ఓకే. సో వి విల్ సీ సమ్ ప్రాబ్లమ్స్ నౌ. So you can see linear and non-linear system. If a system follows superposition principle, then it is a linear system, right? So ఇది మీకు ఆల్రెడీ తెలుసు. y3 of t equal to a into y1 of t plus a into y2 of t. చూడండి y of t equal to x of t plus x of t minus. ఇది లీనియర్ చూస్తేనే చెప్పొచ్చు. కాబట్టి చూడండి y1 of t అంటే సింపుల్ గా x plus x1 సబ్స్టిట్యూట్ చేయాలి. y2 అంటే సింపుల్ గా x plus x2 సబ్స్టిట్యూట్ చేయాలి సింపుల్ గా. నెక్స్ట్ x3 of t ని డిఫైన్ చేయాలి a into x1 of t plus b into x2 of t అని. ఆ తర్వాత y3 of t రాస్తాం. x3 of t plus సబ్స్టిట్యూట్ చేస్తాం. దాన్ని a into y1 of t plus b into y2 of t గా రాయగలిగాం కాబట్టి it belongs to linear system obviously. Okay. Next, if you see the second one, y of t equal to e power x of t. So first y1 of t find out చేసాం, y2 of t find out చేసాం, తర్వాత x3 of t ని డిఫైన్ చేసాం, ఆ తర్వాత y3 of t రాసాం, a into x1 సేమ్ x3 of t ప్లస్ సబ్స్టిట్యూట్ చేసాం. కానీ దీన్ని a into y1 of t plus b into y2 of t గా రాయలేకపోయాం కాబట్టి it belongs to non linear. Okay. And ఈ పాయింట్ నోట్ చేసుకున్నారు కదా, ఆల్ డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్స్ ఆర్ లీనియర్ ఆబ్వియస్లీ. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, టైం వేరియంట్ అండ్ టైం ఇన్వేరియంట్ సిస్టమ్స్. ఇఫ్ అవుట్పుట్ డిపెండ్స్ అపాన్ టైం అంటే టైం ని బట్టి మారుతూ ఉంటే టైం వేరియంట్, డిపెండ్ అవ్వకపోతే టైం ఇన్వేరియంట్ ఆబ్వియస్లీ, రైట్. అండ్ ఇక్కడ ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. షిఫ్టింగ్ ఆపరేషన్ చేసిన కంపల్సరీగా టైం ఇన్వేరియంట్ గానే ఉండిపోద్ది. ఓకే. ఆ పాయింట్ మైండ్ లో ఉంచుకోండి. ఇక్కడ చూడండి x of 2t, 2కి t స్కేలింగ్ ఆపరేషన్ చేసాం కాబట్టి డెఫినెట్లీ ఇట్ బిలాంగ్స్ టు టైం వేరియంట్. అండ్ ఇక్కడ x of -t, t కి రివర్సల్ చేసాం కాబట్టి డెఫినెట్లీ ఇట్ బిలాంగ్స్ టు టైం వేరియంట్. నెక్స్ట్ 2 into x of t, ఇక్కడ టైం మీద ఆపరేషన్స్ చేయలేదు కాబట్టి ఇట్ బిలాంగ్స్ టు టైం ఇన్వేరియంట్, రైట్. నెక్స్ట్ ఇది చూడండి x of t plus x of 2t minus 1. ఈ x of t ప్రాబ్లం లేదు, టైం మీద ఆపరేషన్ చేయాలి. కానీ ఇక్కడ x of 2t minus 1 కి టైం స్కేలింగ్ ఆపరేషన్ చేసాం. సో డెఫినెట్లీ ఇట్ బిలాంగ్స్ టు టైం వేరియంట్. దిస్ వన్ y of t equal to e power x of t, ఇక్కడ కూడా టైం ఎటువంటి ఆపరేషన్ చేయలేదు కాబట్టి ఇట్ బిలాంగ్స్ టు టైం ఇన్వేరియంట్, రైట్. నెక్స్ట్ y of t equal to x of t minus 2 plus x of minus t minus 2. ఇక్కడ చూడండి x of t minus 2 అనే దానికి ప్రాబ్లం లేదు, ఎందుకని దీని షిఫ్టింగ్ ఆపరేషన్ కాబట్టి ఏం పర్వాలేదు. కానీ ఇక్కడ x of minus t minus 2 కి ఇక్కడ t కి నీకు ఏముంది, నెగటివ్ సైన్ ఉంది, రివర్సల్ ఉంది. సో కాబట్టి డెఫినెట్లీ ఇట్ బిలాంగ్స్ టు టైం వేరియంట్, రైట్. నెక్స్ట్ కాజల్ అండ్ నాన్ కాజల్. సో కాబట్టి ఇక్కడ నీకు ఓన్లీ ప్రెసెంట్ అండ్ పాస్ట్ మీద డిపెండ్ అయితే కాజల్, లేకపోతే డెఫినెట్ గా అది నాన్ కాజల్ అవుతుంది. ఇక్కడ ఇది నోట్ చేసుకోండమ్మా. కాజల్ సీక్వెన్స్ కి ఇంకో పేరు నాన్ యాంటిసిపేటరీ సిస్టమ్ అండ్ నాన్ కాజల్ కి ఇంకో పేరు యాంటిసిపేటరీ సిస్టమ్. ఇది జస్ట్ నోట్ చేసుకోండి ఎక్కడైనా. ఓకే. నెక్స్ట్ y of n is equal to x of n. ఇది ఆటోమేటిక్ గా 1 -1 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓన్లీ నీకు ఇక్కడ ప్రెసెంట్ అండ్ పాస్ట్ మీద డిపెండ్ అయినాయి కాబట్టి ఇట్ బిలాంగ్స్ టు కాజల్. సిమిలర్లీ ఇక్కడ కూడా చూడండి అమ్మా, ఇక్కడ y of -1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ నీకు ఓన్లీ ప్రెసెంట్ వాల్యూస్ వచ్చింది. కానీ ఇక్కడ చూస్తే 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ 0, ఇక్కడ 1 వచ్చింది. సో కాబట్టి అంటే ప్రెసెంట్ మా 0కి 1 ఫ్యూచర్. సో కాబట్టి ఫ్యూచర్ మీద డిపెండ్ అయింది కాబట్టి ఇట్ బిలాంగ్స్ టు నాన్ కాజల్ సీక్వెన్స్ ఆబ్వియస్లీ. నెక్స్ట్ స్టాటిక్ అండ్ డైనమిక్. సింపుల్, ఓన్లీ ప్రెసెంట్ వాల్యూస్ అయితే స్టాటిక్, ఒకవేళ ప్రెసెంట్ కాకుండా పాస్ట్ ఫ్యూచర్ మీద డిపెండ్ అయితే అది ఏమైంది అంటే డైనమిక్ అయితే ఆబ్వియస్లీ. నెక్స్ట్ ఇన్వర్టబుల్ నాన్ ఇన్వర్టబుల్ అంటే ఏంటి, ఏ రెండు ఇన్పుట్స్ కానీ ఒకటే అవుట్పుట్ వస్తుంది నాన్ ఇన్వర్టబుల్, నాన్ ఇన్వర్టబుల్, రైట్. డిఫరెంట్ ఇన్పుట్స్ డిఫరెంట్ అవుట్పుట్స్ వస్తే అది ఇన్వర్టబుల్. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ గెట్ డిస్టింక్ట్ వాల్యూస్ ఫర్ డిస్టింక్ట్ ఇన్పుట్స్ దెన్ ఇట్ ఈస్ ఇన్వర్టబుల్ ఆబ్వియస్లీ. అండ్ ఇఫ్ యూ గెట్ సేమ్ వాల్యూస్ ఫర్ డిఫరెంట్ ఇన్పుట్ దెన్ ఇట్ విల్ బి నాన్ ఇన్వర్టబుల్. ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం ఆల్రెడీ. ఇక్కడ చూడండి y of t equal to 2 into x of t. నువ్వు ఏ రెండు వాల్యూస్ ఆఫ్ x of t తీసుకున్నా కానీ డెఫినెట్ గా నీకు ఒకటే ఏది రాదు. సో ఆటోమేటిక్ ఇట్ బిలాంగ్స్ టు ఇన్వర్టబుల్. అండ్ ఇక్కడ చూడండి x of t స్క్వేర్, నీకు -2 హోల్ స్క్వేర్ కి 4 వస్తుంది, +2 స్క్వేర్ కి 9 4 వస్తుంది. సో ఆటోమేటిక్ ఇట్ బిలాంగ్స్ టు నాన్ ఇన్వర్టబుల్ సిస్టమ్. ఓకే. సో స్టేబుల్ అండ్ స్టేబుల్ అంటే ఏంటి, మనం ఫైనైట్ ఇన్పుట్ ఇచ్చి ఫైనైట్ అవుట్పుట్ వచ్చినప్పుడు స్టేబుల్, ఫైనైట్ ఇన్పుట్ ఇచ్చి ఇన్ఫినిటీ అవుట్పుట్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఇట్ బిలాంగ్స్ టు అన్స్టేబుల్, రైట్. సో ఇది రాసాం అంటే -∞ వరకు మొత్తాన్ని యాడ్ చేస్తాం. ∞ కనుక వస్తే స్టేబుల్, ఒకవేళ ఇది కంటిన్యూస్, ఇది డిస్క్రీట్, రెండింటికి పెద్ద తేడా లేదు. ఒకవేళ కనుక నీకు ఇన్ఫినిటీ వచ్చింది అనుకోండి డెఫినెట్గా ఇట్ బిలాంగ్స్ టు అన్స్టేబుల్. ఓకే. సో ఆ పాయింట్ మైండ్ లో ఉంచుకోండి. ఇది చూడండి ఇంటిగ్రల్ -∞ to t x of 2 d2. ఇది లీనియారిటీ టైం వేరియన్స్ చెక్ చేయమన్నారు. ఇది మనకు ఆల్రెడీ తెలుసు ఇంటిగ్రేషన్ కాబట్టి డెఫినెట్లీ ఇట్ బిలాంగ్స్ టు లీనియర్. అండ్ ఇక్కడ 2t ఉంది అంటే టైం స్కేలింగ్ చేసావు కాబట్టి డెఫినెట్లీ ఇట్ బిలాంగ్స్ టు టైం వేరియంట్. ఓకే. చూడండి లీనియర్ టైం వేరియంట్. ఓకే, రైట్. నెక్స్ట్ మా ఇదే ప్రాబ్లం కి దీనికి స్టేబుల్ అన్స్టేబుల్ చెక్ చేయమన్నారు అనుకోండి అమ్మా ఫర్ సపోజ్. ఓకే. సో ఇంటిగ్రల్ -∞ to 2t x of 2 ప్లేస్ లో u of 2 కంపల్సరీ అమ్మా. ఇన్పుట్ సిగ్నల్ కనుక x of t ఇస్తే దాని ప్లేస్ లో మీరు u of t సబ్స్టిట్యూట్ చేసుకుని అప్పుడు మనకి క్లియర్ గా ఉంటుంది, రైట్. ఇంటూ d2, రైట్. ఇక్కడ u of 2 ఉంది కాబట్టి -∞ ఉండదమ్మా 0 to 2t.
u ఆఫ్ టు వాల్యూ 1 ఇంటూ d2. సో నువ్వు దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే టో వస్తుంది, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ వేస్తే ఇక్కడ నీకు 2t వస్తుంది. మా t ప్లేస్ లో మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ దా పెట్టు, మొత్తం యాడ్ చేస్తే ఖచ్చితంగా నీకు ఇన్ఫినిటీ కదా వచ్చేది. సో డెఫినెట్లీ ఇది ఇన్ఫినిటీ అయిపోయింది కాబట్టి ఇట్ బిలాంగ్స్ టు అన్ అన్స్టేబుల్ సిస్టమ్. ఓకే, సో కాబట్టి ఈ పాయింట్స్ మైండ్ లో ఉంచుకోండి. ఓకే, ఇట్ ఇస్ అన్ అన్స్టేబుల్ సిస్టమ్, లీనియర్ అండ్ టైమ్ ఇన్వేరియంట్ సింప్లీ. ఓకే, చెక్ వెదర్ టైమ్ వేరియంట్ ఆర్ టైమ్ ఇన్వేరియంట్. ఇది చూడండి, y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ 0 ఫర్ t లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 0 ఈజ్ ఈక్వల్ x ఆఫ్ t ఫర్ t గ్రేటర్ దాన్ 0. ఇక్కడ t మీద ఆపరేట్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ ఇట్ బిలాంగ్స్ టు టైమ్ వేరియంట్, రైట్? అండ్ ఇక్కడ x ఆఫ్ t గ్రేటర్ దాన్ x ఆఫ్ t లెస్ దాన్, అంటే ఇక్కడ నీకు యాంప్లిట్యూడ్స్ బట్టి వేరీ అవుతుంది కాబట్టి ఇది టైమ్ ఇన్వేరియంట్. ఓకే, సో సింప్లీ ఇట్ బిలాంగ్స్ టు టైమ్ వేరియంట్ అండ్ ఇట్ బిలాంగ్స్ టు టైమ్ ఇన్వేరియంట్. ఓకే, సింప్లీ. So you can see this one, it has been appeared in GATE 2017, right? So ఇది టైమ్ వేరియంట్, టైమ్ ఇన్వేరియంట్ అండ్ ఇది లీనియరా కాదా? మరి ఇది లీనియరా కాదా? డెఫినెట్లీ లీనియర్, ఎందుకంటే ఆల్ ఇంటిగ్రేషన్స్ అండ్ డిఫరెన్షియేషన్స్ ఆర్ లీనియర్ ఆబ్వియస్లీ. అండ్ ఇది టైం వేరియంట్, టైం ఇన్వేరియంట్. ఎందుకని ఇక్కడ నీకు టైం మీద ఓన్లీ షిఫ్టింగ్ ఆపరేషన్ చేసాం, సో కాబట్టి ప్రాబ్లం లేదు. సో డెఫినెట్లీ ఇట్ బిలాంగ్స్ టు టైం ఇన్వేరియంట్ ఓన్లీ. ఓకే, సో ఆఫ్ కోర్స్ టైం ఇన్వేరియంట్ అండ్ ఇట్ ఈస్ లీనియర్, రైట్? ఇక్కడ చూడండి, y ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ x ఆఫ్ n అండ్ 0 లెస్ దాన్ ఈక్వల్ 10 లెస్ దాన్ ఈక్వల్ టు 10 అండ్ x ఆఫ్ n మైనస్ x ఆఫ్ n మైనస్ 1 అదర్వైజ్ ఆబ్వియస్లీ. సో దీని కాజాలిటీ స్టెబిలిటీ గురించి డిస్కస్ చేయమన్నారు. మరి ఇది కాజాలా కాదని ఎలా చెప్తాం? డెఫినెట్లీ కాజా, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ నీకు n+1 n+2 ఫ్యూచర్ టర్మ్స్ లేవు. సో కాబట్టి డెఫినెట్లీ ఇట్ బిలాంగ్స్ టు కాజల్ ఆబ్వియస్లీ. నెక్స్ట్ లీనియరా కాదా? లీనియరా కాదా ఎలా చెప్తావు? ఇక్కడ ఎక్కడ నీకు ఆబ్వియస్లీ లీనియర్, ఎందుకంటే ఇక్కడ నీకు e పవర్ x ఆఫ్ n, log ఆఫ్ x ఆఫ్ n, sin ఆఫ్ x ఆఫ్ n, cos ఆఫ్ x ఆఫ్ n లేదు కాబట్టి డెఫినెట్లీ ఇట్ బిలాంగ్స్ టు లీనియర్. అండ్ టైం వేరియంట్, టైం ఇన్వేరియంట్ ఆటోమేటిక్లీ ఇట్ బిలాంగ్స్ టు టైం వేరియంట్, ఎందుకంటే ఇక్కడ నీకు n మీద ఆపరేట్ చేస్తున్నాం, n అంటే టైం. సో కాబట్టి టైం ని బట్టి వేరీ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ ఇట్ బిలాంగ్స్ టు టైం వేరియంట్. ఓకే, సింప్లీ. అండ్ స్టెబిలిటీ గురించి ఇందాక మనం ఆల్రెడీ చేసాం, సో దాని గురించి పెద్ద ఇష్యూ ఏం కాదు, రైట్? సో ఇఫ్ యూ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు cos ఆఫ్ x ఆఫ్ t. ఇప్పుడు ఈ మనం మూడు చెక్ చేయాలి, ఏంటి? టైం వేరియంట్, లీనియారిటీ అండ్ కాజాలిటీ. చూడండి అమ్మా, కాజ్ ఆఫ్ x ఆఫ్ t అనేది ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్, డెఫినెట్లీ ఇట్ బిలాంగ్స్ టు నాన్ లీనియర్. ఆల్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ నాన్ లీనియర్ ఫంక్షన్స్, రైట్? నెక్స్ట్ టైం వేరియంట్, టైం ఇన్వేరియంట్. టైం వేరియంట్, టైం ఇన్వేరియంట్ ఎలా తెలుస్తుంది? నువ్వు టైం మీద ఎటువంటి ఆపరేషన్స్ చేయలేదు, రైట్? సో కాబట్టి డెఫినెట్లీ ఇట్ బిలాంగ్స్ టు టైం ఇన్వేరియంట్, రైట్? నెక్స్ట్ కమింగ్ టు కాజల్ సీక్వెన్స్, డెఫినెట్లీ ఇట్ బిలాంగ్స్ టు కాజల్ సీక్వెన్స్. ఎందుకని? ఓన్లీ ప్రెసెంట్ అండ్ పాస్ట్ మీద డిపెండ్ అవుతుంది, ఓన్లీ అసలు ప్రెసెంట్ పాస్ట్ కూడా ఉండదు. ఓకే, సో డెఫినెట్లీ ఇట్ బిలాంగ్స్ టు కాజల్ సీక్వెన్స్. ఓకే, సో సింప్లీ ఇక్కడ చూడండి, మన నెక్స్ట్ GATE 2020లో ఇచ్చారు, ఇది ట్రిపుల్ ఈ వాళ్ళకి ఇచ్చారు. ఇంటీరియర్ మైనస్ ఇన్ఫినిటీ టు 5t x ఆఫ్ 2d2 లీనియరా కాదా? డెఫినెట్లీ ఇట్ ఈస్ లీనియర్, ఎందుకంటే ఇట్ బిలాంగ్స్ టు ఇంటిగ్రేషన్, రైట్? ఆల్ డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్స్ ఆర్ లీనియర్. అండ్ టైం వేరియంట్, టైం ఇన్వేరియంట్ ఆటోమేటిక్గా టైం వేరియంట్, ఎందుకని ఇక్కడ నీకు 5t ఉంది అంటే ఇట్ బిలాంగ్స్ టు టైం స్కేలింగ్. సో కాబట్టి డెఫినెట్లీ ఇట్ బిలాంగ్స్ టు టైం వేరియంట్. కాజలా కాదా? ఎందుకంటే ఇక్కడ నీకు ఓన్లీ t+1 t+2 ఫ్యూచర్ టర్మ్స్ ఏమీ లేవు కాబట్టి డెఫినెట్లీ ఇట్ బిలాంగ్స్ టు కాజల్ సీక్వెన్స్, రైట్? సో ఐ హోప్ యూ అండర్స్టాండ్, రైట్? Next, moving on to the next one, you can see this one, y of n is equal to x of n for n greater than equal to 0. ఇదంతా n మీద వేరియేట్ అవుతుంది. సో కాబట్టి డెఫినెట్లీ ఇట్ బిలాంగ్స్ టు వాట్? ఇది లీనియరే, ఎందుకంటే x ఆఫ్ n ప్లస్ 1 అనేది డెఫినెట్ గా లీనియరే. నెక్స్ట్ టైం వేరియంట్, టైం ఇన్వేరియంట్, n మీద ఆపరేట్ అవుతుంది కాబట్టి టైం వేరియంట్. కాజలా నాన్ కాజలా? ఇక్కడ n+1 ఫ్యూచర్ టర్మ్ ఉంది, డెఫినెట్ గా ఇట్ బిలాంగ్స్ టు నాన్ కాజల్. ఓకే, సో హ్యాపీగా చెప్పేసి టైం వేరియంట్, లీనియర్ అండ్ నాన్ కాజల్. ఓకే, నెక్స్ట్ స్పెసిఫై లీనియారిటీ అండ్ టైం వేరియన్స్ ఫర్ దిస్ ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్. ఓకే, సింప్లీ చూడండి, ఇది మా t స్క్వేర్ ఇంటూ x ఆఫ్ t. మా t స్క్వేర్ ఇంటూ x ఆఫ్ t అంటే నీకు బై డిఫాల్ట్ తెలిసి ఇది పారాబోలిక్ ఫంక్షన్. సో కాబట్టి డెఫినెట్ గా ఇట్ బిలాంగ్స్ టు ఏ నాన్ లీనియర్ ఫంక్షన్. ఓకే, ఇట్ ఈస్ ఏ నాన్ లీనియర్ ఆబ్వియస్లీ. అండ్ నెక్స్ట్ చెకింగ్ టైం వేరియంట్. సో ఇక్కడ నువ్వు చూడమ్మా t తో మల్టిప్లై చేసావు అంటే డెఫినెట్ గా నువ్వు టైం మీద ఆపరేట్ చేస్తున్నావు కాబట్టి ఇట్ బిలాంగ్స్ టు టైం వేరియంట్, రైట్? నెక్స్ట్ t ఇంటూ x ఆఫ్ t, t తో మల్టిప్లై చేసావు కాబట్టి డెఫినెట్ గా ఇట్ బిలాంగ్స్ టు నాన్ లీనియర్. ఓకే, అండ్ ఇక్కడ కూడా t తో మల్టిప్లై చేసావు కాబట్టి డెఫినెట్లీ ఇట్ బిలాంగ్స్ టు టైం వేరియంట్, రైట్? నెక్స్ట్ మోడ్ ఆఫ్ x ఆఫ్ t. మా మోడ్ ఆఫ్ x ఆఫ్ t అనేది ఇలా ఉంటుందమ్మా, మీరు కర్వ్ గీస్తే -4 కి +4 ఉంటుంది, -3 కి +3, -2 కి +2, -1 కి +1, 0 కి 0, 1 కి 1, 2 కి 2, 3 కి 3, 4 కి 4. ఇట్ విల్ బి లైక్ దిస్ మోడ్యులస్ ఫంక్షన్. లీనియర్ అని ఎప్పుడు చెప్తాం? స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అట్ ఆల్ ది టైమ్స్, ఇలా ఉండాలి లీనియర్ అంటే. కానీ నీకు ఇట్లా ఉంటుంది కాబట్టి మోడ్యులస్ ఫంక్షన్, డెఫినెట్ గా మోడ్యులస్ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ ఎ నాన్ లీనియర్ ఫంక్షన్. అండ్ టైం వేరియంట్, టైం ఇన్వేరియంట్, ఇక నువ్వు టైం మీద ఎటువంటి ఆపరేషన్స్ చేయట్లేదు కాబట్టి డెఫినెట్లీ ఇట్ బిలాంగ్స్ టు టైం ఇన్వేరియంట్, రైట్? అండ్ నెక్స్ట్ x ఆఫ్ t -5 ఇది లీనియర్ కన్ఫర్మ్. అండ్ టైం వేరియంట్, టైం ఇన్వేరియంట్, ఎందుకంటే ఇక్కడ షిఫ్టింగ్ ఆపరేషన్ చేశారు కాబట్టి దాని మీద పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఓకే, సో కాబట్టి ఈ విధంగా ఏదైనా సరే అది లీనియరా టైం ఇన్వేరియంట్ అనేది ఈజీగా నువ్వు చెప్పొచ్చు. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ లెక్చర్. సో ఈ లెక్చర్ లో మనం ఏమేమి చూసామమ్మా? సో ఫస్ట్ ఒక సిస్టమ్ అనేది లీనియరా కాదా, కాజలా కాదా, టైం వేరియంట్, టైం ఇన్వేరియంట్, అండ్ స్టేబుల్, అన్స్టేబుల్, అండ్ స్టాటిక్, డైనమిక్. ఓకే, సో కాబట్టి నేను చెప్పాల్సిన పాయింట్స్ మొత్తం చెప్పాను.
అండ్ మీ ప్రీవియస్ గేట్ ప్రాబ్లమ్స్ కూడా చేయించాను. సో ఏది ఇచ్చినా కానీ మీరు ఇట్లా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చేస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్, రైట్? సో నెక్స్ట్ లెక్చర్లో సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తానమ్మా, కన్వల్యూషన్. సో ఇట్ విల్ బి పార్ట్ 2, రైట్? సో నెక్స్ట్ లెక్చర్ బాగా అర్థం అవ్వాలంటే ముందు ఈ లెక్చర్ పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోవాలి. ఓకే, సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్ విత్ కన్వల్యూషన్, దట్ ఈస్ నథింగ్ బట్ అనలైజింగ్ ఆఫ్ LTI systems. Okay, so until then, take care.